హలో అండి, కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్ స్వాగతం. అయితే ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అటుకుల పాయసం తయారు చేసి చూపిస్తున్నానండి. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అయితే కాస్త నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష వేపుకున్నానండి. అలాగే కొంచెం నెయ్యి వేసుకొని గ్లాస్ అటుకులు వేపుకున్నాను. అవన్నీ కూడా బాగా వేగనివ్వాలన్నమాట. ఆ తర్వాత ఒక గ్లాసు పాలు పోసుకోవాలి. అది వేడివేడి పాలు పోసుకున్నట్లయితే మనకి పాయసం అనేది త్వరగా అయిపోతుందండి. అందువల్ల వేడివేడి పాలు పోసుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాసు కొబ్బరి పాలు తీసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం యాలకుల పొడి, అదేవిధంగా బెల్లం అనేది నేను పాకం చేసి పెట్టుకున్నానండి. ఎందువల్లంటే మనకి బెల్లంలోని ఏవైనా సరే ఇసుక అలాంటివి ఉన్నట్లయితే అవి పోతాయి కదా. అందువలన బెల్లాన్ని కొంచెం వేడి చేసి వడగట్టుకొని తీసుకున్నానమాట పాకం కింద. అది కూడా వేసేసుకున్నాను. అంతేనండి, రుచికరమైన కొబ్బరి పాలతో అటుకుల పాయసం తయారైపోయింది. చాలా ఈజీగా ఫాస్ట్గా తయారు చేసే రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.